హలో హాయ్ వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. కాంగ్రెస్ పార్టీలో జీవన్ రెడ్డి ఉదంతం. జీవన్ రెడ్డి నిరసన వ్యక్తం చేసిన ఘటన సీనియర్లకు షాక్ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ దీన్ని హ్యాండిల్ చేసిన తీరు నేతలకు షాక్ ఇచ్చినట్లే. ఎందుకంటే రేవంత్ రెడ్డిపై అంతో ఇంతో నిరసన వ్యక్తం చేస్తూ రేవంత్ రెడ్డిపై గుర్రుగాన సీనియర్లకు జీవన్ రెడ్డి ఉదంతం ఒక పెద్ద గుణపాఠమే నేర్పింది. ఎంతటి వారైనా సరే రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయానికి తలొగ్గాల్సిందేనంటూ హైకమాండ్ స్పష్టం చేసింది. జీవన్ రెడ్డి వ్యవహారంలో రేవంత్ రెడ్డి వ్యవహరించిన తీరు పట్ల హైకమాండ్ పూర్తి సంతృప్తి వ్యక్తం చేసింది. కాంగ్రెస్ పార్టీని, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని మరింత బలోపేతం చేసేందుకు రేవంత్ రెడ్డి ఎలాంటి చర్యలు తీసుకున్నా పూర్తిగా సమర్థిస్తామంటూ కాంగ్రెస్ పార్టీ సంకేతాలు ఇచ్చింది. అంటే కాంగ్రెస్ పార్టీలో, తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కొందరు సీనియర్లు ఎప్పుడు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగానే ఉంటారు. అక్కడక్కడ అప్పుడప్పుడు ఏవో కామెంట్లు చేస్తూనే ఉంటారు. అయితే జీవన్ రెడ్డి ఘటన వారందరికీ షాక్ ఇచ్చినట్టే. ఎవరైనా సరే రేవంత్ రెడ్డి చెప్పింది వినాలంటూ హైకమాండ్ దాదాపు హుకుం జారీ చేసినట్టే వ్యవహరించింది. అంటే కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు రేవంత్ రెడ్డి మరో వైఎస్ఆర్లా మారిపోయారు. వైఎస్ఆర్ ఒక్కరే కాంగ్రెస్ పార్టీలో, ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ చాలా శక్తివంతమైన నేత. ఆయన ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా కాంగ్రెస్ హైకమాండ్ ఎదురు చెప్పేదే కాదు, ఆయనకు పూర్తి స్వేచ్ఛ కూడా ఇచ్చింది. వైఎస్ఆర్ చాలా దూకుడుగా తనకు నచ్చిన రీతిలో నిర్ణయాలు తీసుకుంటూ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అనేక చర్యలు తీసుకున్నారు. అనేక మంది అతన్ని విమర్శించిన, అతనిపై తిరుగుబాటు చేసిన కాంగ్రెస్ హైకమాండ్ పట్టించుకోలేదు. వైఎస్ఆర్కు పూర్తి స్వేచ్ఛనిచ్చింది. అందుకే ఆయన తిరుగులేని నేతగా ఎదగగలిగారు. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు వైఎస్ఆర్ ఎలాంటి చర్యలు తీసుకున్నా, పాదయాత్ర కావచ్చు, మరొకటి కావచ్చు, ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా కాంగ్రెస్ పార్టీ పూర్తిగా సమర్థించింది. అంటే వైఎస్ఆర్ తిరుగులేని శక్తిగా మారిపోయారు. ఇప్పుడు అచ్చం రేవంత్ రెడ్డి కూడా తెలంగాణలో మరో వైఎస్ఆర్గా కనిపిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఆయనకు తిరుగులేని అధికారాలు కట్టుబెట్టి పూర్తి స్వేచ్ఛను ఇచ్చేసింది. ఎలాంటి నిర్ణయమైనా తీసుకోవచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరింత బలపరిచేందుకు రేవంత్ రెడ్డి తీసుకునే ఏ నిర్ణయానికైనా హైకమాండ్ ఇప్పుడు పచ్చ జెండా ఊపుతోంది. అంటే కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు వైఎస్ స్థాయిలో వైఎస్ అంత శక్తివంతమైన నేతగా రేవంత్ రెడ్డి ఎదిగిపోయారు. ఆయన పార్టీ పటిష్టత కోసం, పార్టీ ప్రభుత్వాన్ని మరింత బలోపేతం చేసేందుకు అనేక కీలక చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగానే ఆయన చేరికల పర్వాన్ని చాలా దూకుడుగా కొనసాగిస్తున్నారు. ఈ అన్ని నిర్ణయాలను, ఈ అన్ని వ్యవహారాలను కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ పూర్తిగా సమర్థిస్తోంది. ఎవరు ఆయనకు అడ్డు చెప్పరాదని దాదాపు సంకేతాలు జారీ చేసింది. దీంతో సీనియర్ల గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టే. రేవంత్ రెడ్డి ఎప్పుడెప్పుడు దొరుకుతాడా, ఎప్పుడెప్పుడు ఆడుకుందాం అని చూసే చాలామంది వృద్ధ జంబుకాలకు ఇప్పుడు హైకమాండ్ రేవంత్ రెడ్డికి పూర్తి స్వేచ్ఛనివ్వడంతో ఎవరూ మాట్లాడలేని పరిస్థితి. ఆయన ఎవరిని చేర్చుకున్నా, ఎవరిని పార్టీ నుంచి బయటికి పంపించినా రేవంత్ రెడ్డి ఇప్పుడు వైఎస్ఆర్ తరహాలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో శక్తివంతమైన నేత.